తాత, నాకెంత కష్టం వచ్చినా పర్వాలేదు. తేజస్, నిత్య, వాళ్ళ బిడ్డ అందరూ మళ్ళీ కలిసేలాగా నేను చూసుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం నిత్య జీవితాన్నే కాదు, నిత్య మనసుని సరిచేయాలి. నా వల్ల తను అనుభవిస్తున్న బాధని ఇక్కడితో ముగిస్తాను తాత. మొద్దు, ఏం చెయ్యాలి నేను? అక్కని కన్నా సార్ చక్కగా చూసుకుంటున్నందుకు సంతోషపడాలా, లేదా భర్త స్థానంలో నిలబడి బాధ్యతలు నిర్వహిస్తున్నారని గర్వపడాలా? అక్కకింత మంచి మనసున్నవాడు దొరికాడని ఆనందపడాలా, లేక అక్క తనను ఒప్పుకుందని ఆశ్చర్యపడాలా? ఏం చేయాలో నువ్వే చెప్పమొద్దు. కర్ణా సార్ ఎప్పుడూ తనతో ఉండే వాళ్ళని సంతోషంగా ఉంచుతారు. నేను ఆయనతో ఉండాలని ఆశపడ్డాను, కానీ నేనెలా సంతోషంగా ఉండాలి మొద్దు? కర్ణా సార్ మళ్ళీ దక్కాలన్న ఆశ ఒకవైపు, దొరికితే అక్క మళ్ళీ కోల్పోయిన బాధ అనుభవించాల్సి వస్తుందని ఇంకోవైపు. ఇది ఏ జన్మ శాపం మొద్దు? ఎవరికీ సమాధానం తెలీదు. నిన్ను తప్ప ఈ ప్రశ్న నేను ఎవరిని అడగలేను. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది మొద్దు? అన్నం మాడిపోతుందని మంట ఆర్పితే పక్కనున్న పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి. ఎందుకో మనం ఏమారామనిపిస్తోంది. హూవా అంటే మనం ఏమారడం పక్కన సంజు, మరి ఏంటత్తా లవర్స్ కన్నా స్పీడ్గా వీళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు? నాకు డౌటు, కర్ణ నిత్యని లవ్ చేసి మన కళ్ళల్లో సున్నం పెట్టి నిధికి క్లోజ్ అవుతున్నట్టు ఏమైనా ప్లాన్ చేశాడా? ఇన్నాళ్ళు మనం వాడిని కుక్క అనుకున్నాం, కానీ వాడు మనలాంటి గొర్రెల్ని కాపాడే కుక్క నాకు తెలియదు. ఏయ్, నోరు మూసుకో. నిన్ను నువ్వు కావాలంటే గొర్రె అనుకో, మనలాంటి అని నా మర్యాద ఎందుకు తీస్తావు? ఆహాహాహా, గెలిస్తే అందరికీ సమపాలు, కానీ ఓడితే భేదభావాలు. సూపర్ అత్త నీ మాట. మనం ఇలా ఒకటిగా లేం కాబట్టే వాడు మనకి చక్కగా బొబ్బట్టు తినిపిస్తున్నాడు. సంజయ్, కొంచెం నోరు మూసుకుని ఉంటావా? ఆ కర్ణకి నీ అంత బుద్ధే ఉండుంటే ఎప్పుడో తను మన ఆస్తంతా స్వాహా చేసి ఊరందరికీ బొబ్బట్లు తినిపించేవాడు. అదే మన పేరు చెప్పి ఊరికే ఏదేదో బాగొద్దు. నాన్ సెన్స్. మరి ఇంకేంటత్తా ఇంత ఈజీగా హనీమూన్కి వెళ్తున్నారు వాళ్ళు? హనీమూన్ కా? ఎవరు? ఇంకెవరు, మీరిద్దరే. పాపం కర్ణ పెళ్లిలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటారు, అందుకే ఎక్కడైనా రిలాక్స్ అవుతూ మజా చేసుకొని వస్తారని మేమే టికెట్లు బుక్ చేసాం. ఏ మేవా? ఇప్పుడా తమాషాలు చేయకు. ఏంటి తమాషా అనిపిస్తోందా? కర్ణ నిత్య హనీమూన్కి వెళ్తున్నారు. అంటే నువ్వు అంటున్నది నిజమా? నేనెవరు? డాక్టర్ కర్ణ నిత్యల కొడుకును. ఈ కుటుంబానికి వారసుడిని. మా నాన్నకి గోలేసినట్టు నాకు గోలేస్తే మిమ్మల్ని అంతా అవుట్ చేసి పారేస్తాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పిలవాలా? వద్దు వద్దమ్మా, వద్దు వదిలే. సరిగ్గా నీటుగా తుడువు. అయ్యో, కలియుగం అంటే ఇదే చూడు. మా అన్న చేసిన పాపాలన్నీ గుట్టుగా ఎక్కడో పెట్టేశాడు. మనం చూడు అనుభవిస్తున్నాం. ఏం తాత, నానీతో చాటింగా? ఏయ్ ఏయ్, ఏంటి ఏ అంటున్నావు? ఈ మూల మొక్కలకి నీళ్లు పోయలేదు. నేను డ్రోన్ కెమెరాలో చూశాను. వెళ్ళి నీళ్లు పోయి. ఏంటి నాని మొహం చూస్తున్నావు? వెళ్ళు. ఏంటి నాని, తుడువు. హలో నాని, రేపు నా షూస్ వాష్ చేయాలి. నేనా? లేదు, నా వల్ల కాదు. వద్దు 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 ప్లీజ్ వద్దు. ఏయ్ వద్దు ప్లీజ్. హలో, ఏంటి ఏంటి ఏమొద్దు? ఎక్కడున్నావు?
ఆ బొంబం బాబా ఇచ్చిన ప్రసాదం ఎక్కువైందా? ఎందుకలా వాగుతున్నావు? నేను ఇక్కడే ఉన్నానా? మనం మన ఇంట్లోనే ఉన్నామా? అయ్యో అయితే అయితే ఏంటి? అది మన భవిష్యత్తు ఎలా రాసి పెట్టుందో ఇప్పుడే చూశానండి. అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తే మన లైఫ్లో సుఖం, శాంతి, సంతోషం ఇదేది ఉండదు. అమావాస్య, చీకటి అమావాస్య అదే ఉంటుంది. ఏంటి ఎంతకాలం ప్రకాశించే పౌర్ణిమలాగా ఉన్నట్టు మన లైఫ్? ఊరుకో. మన కళ్ళు, చెవులు, ముక్కు అన్ని మూసేసి ఏదో జరుగుతోంది. అదేంటో వీలైనంత త్వరగా మనం తెలుసుకోకపోతే తను కన్నా అమావాస్య పగటి కల మనం కళ్ళు మూసి తెరిచే లోపే నిజమైపోతుంది. అసలు మన వెనక ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే. శుభకార్యం ఏ విధంగా మొదలైనా అంతా శుభమే జరుగుతుందనడానికి ఈ పెళ్ళే ఉదాహరణ. కర్ణ, నిత్య హనీమూన్కి వెళ్తున్నారు. చాలా సంతోషం. అవును కదా లక్ష్మి, మనం ఎంత కష్టపడి ప్రయత్నించి పెళ్లి జరిపించినా ఇంత చక్కగా అది జరిగేది కాదు కదా. అత్తయ్య, మీ ఇద్దరి సంతోషం నీటి బుడగ లాంటిదని నాకు తెలిసినా నేను నిజం చెప్పలేకపోతున్నాను. కర్ణ, నిత్య ఈ అబద్ధపు పెళ్లి నుండి బయటపడాలంటే వాళ్ళు ఈ దారిలోనే వెళ్లి తేజస్ కోసం వెతకాలి. అంతవరకు ఈ నిజాన్ని మీ నుండి దాచి ఈ సంతోషంలోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. క్షమించండి. ఏమైంది మాలతి? ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, అర్థమైంది పో. బిడ్డ హనీమూన్కి వెళ్తున్నాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదత్తయ్య, ఇదంతా మనమేది అనుకోకుండానే జరుగుతుంది కదా, అదే ఆలోచిస్తున్నాను. అందుకే పెద్దలు అంటారు, మనం ఒకటి అనుకుంటే దైవం వేరే ఒకటి చేస్తాడని. అందుకే అంటారు జరిగేదంతా మంచికే అని. నేను ఎస్టేట్ మేనేజర్కి ఫోన్ చేసి నా మనవలు హనీమూన్కి వస్తున్నారు, అన్నీ రెడీ చేయండి అని చెప్తాను. సరేనా? ఎంత సంబరపడిపోతోందో చూడు. అవును మరి, మనవడు హనీమూన్కి వెళ్తుంటే నేను సంతోషంతో ఉండకూడదా? రావే, వాళ్ళు ఏమేం ప్యాక్ చేస్తున్నారో చూసొద్దాం. రా 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 రా. మీ సంతోషం చూసి నేను బాధపడ్డంలో అర్థం లేదు శాంతి. కానీ కన్నా సార్ తనెలా సంతోషంగా ఉన్నారు. చేతి వేల నుండి ప్రేమ జారిపోతుంటే చూసి దాన్ని అంత త్వరగా మార్చి ఇంకొకరి చెయ్యి పట్టుకునే అంత రాతి హృదయం అయిపోయింది ఆయనది.